మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 21 అధ్యాయము 23 వచనం. నోటిని నాలుకను భద్రం చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. దేవుని బిడ్డలారా, మన ప్రాణము శ్రమలలో కాపాడబడాలి అంటే దేనికి మనం జాగ్రత్త వహించాలి అంటే మన నోటి మాటకు, మన నాలుకలో నుండి వచ్చే మాటకు మనము భద్రము చేసుకోవాలా. దేనిని? నోటిని, నాలుకను. ఎవరైతే ఆరోగ్యం నిమిత్తం ఏం తినాలో ఏం తినకూడదో తెలుసుకుంటారో, భద్రంగా ఉంటారో, వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలాగుననే ఎవరైతే తన ప్రాణం కాపాడుకోవాలి అనుకుంటారో వారు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసుకొని జీవించాలి. అప్పుడు ఖచ్చితంగా శ్రమలలో తన ప్రాణమును వాడు కాపాడుకొనగలుగుతాడు. దేవుని బిడ్డలారా, నోటిని నాలుకను కాపాడుకొని భద్రపరుచుకునేవాడు దేవుని దృష్టిలో చక్కనివాడని, ఆ దేవుని దృష్టిలో చక్కనివాడు ఖచ్చితంగా తన ప్రాణమును కాపాడుకుంటాడు. అందరూ కూడా నోటిని నాలుకను భద్రం చేసుకొని శ్రమలలో నుండి మీ ప్రాణములను మీరు కాపాడుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు నాయనా. అనేకులు నీ జ్ఞానం లేక, తెలివి లేక, బుద్ధి లేక నోటి ద్వారా, నాలుక ద్వారా పలకకూడని మాటలు పలికి తన ప్రాణము శ్రమలలో కలిసిపోయే విధముగా చేసుకున్న వారు ఉంటున్నారయ్యా. అలాంటి బిడ్డలుగా మేము ఉండక మా శ్రమలలో మా ప్రాణాన్ని కాపాడుకునేవారిగా, మా నోటిని, మా నాలుకను భద్రం చేసుకునేవారిగా మాకు జ్ఞానమును, లోబడే తత్వమును, మంచి మనసును ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.